తాపత్రయ అగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. ఇది మొత్తం ఒకటే, కాకపోతే తాపత్రయాగ్ని దగ్గర ఒక సెకండ్ ఆగచ్చు, సంతప్త దగ్గర ఆగచ్చు, సమాహ్లాదన ఒక నిమిషం, చంద్రిక ఎక్కడంటే అక్కడ గ్యాప్ ఇవ్వకూడదు. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక, ఆ విధంగా ఆ మధ్యలో గ్యాప్ ఇవ్వచ్చు తప్ప ఇష్టం వచ్చిన దగ్గర మటుకు ఇవ్వకుండా చదవాలి. తాపత్రయం అనున్నది ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికములని 3 రకాలు. ధాతు తారతమ్యమున మనశరీరములందు కలుగు వ్యాధులను కేవల మానసికములకు కామ క్రోధ జనితములను జ్వరాదులు అక్షి బాహు స్పందాదులు ఆధ్యాత్మికములు అనబడు. కుక్కల ఏడ్పులు, గుడ్లగూబల అరుపులు కుక్క నగములు అనబడు. దేవ విగ్రహముల యొక్క కన్నీరు, ఎండ, వాన, గాలి మొదలగు బాధలు, యక్ష రాక్షస పిశాచ గ్రహముల వలన కలుగు బాధలు ఆది దైవికము. ఈ మొత్తమంతయు తాపత్రయాలు. తాపము అగ్ని యొక్క గుణం. తాపములు అనబడుటచే అగ్ని సమానములు, దహించునవి. తాపత్రయము సంసార బంధమగుట సంసార తాపం. వీటి అనుభవంన జనించే అగ్నితాప సమాన బాధను తన భక్తి సుధారసమున చల్లార్చుటకు ఆహ్లాదకరమగు వెన్నెల వంటిదగుట పరమేశ్వరి. అందువలన ఆవిడకి తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చెంది. సరే, ఈ ఆది దైవిక ఇవన్నీ కూడా పక్కన పెట్టేయండి. ముందున్నది సంసార బాధ, ఎక్కువగా అనుభవించేది ఎవరికో కొందరికో పిశాచ ఇవి ఏవో రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. అవి ఎప్పుడో ఒకసారి, చాలా రేర్ అన్నమాట. కాబట్టి వాటి గురించిన దిగులు అక్కర్లేదు. ముందర ఈయన కేవలం మీ గృహానికి సంబంధించిందే కాదు, మీ బుద్ధికి సంబంధించి. సంసారం అంటే ప్రపంచం, కాబట్టి ప్రపంచం అంటే వేరేగా లేదు, నీవే పెద్ద ప్రపంచం. ఆ నాతో మొదలయ్యే ప్రపంచం. తర్వాత బాహ్యంలోని బంధాలు ఇంకోటి, అవి అన్ని వేరు. ముందు నీ బుద్ధి ఎలా ఉంది, అసలు నిజంగా ఏ బాధలు ఉండవు. ఈ నా సరిగ్గా లేకపోతేనే, అంటే ఈ బుద్ధి రకరకాలు, బుద్ధి ఎప్పుడైతే రకరకాలుగా వెళ్ళిందో గోల మొదలైంది. అది ఎక్కడైనా సరే. అంటే ఆ బుద్ధి ఏమంటుంది, ఏం పర్వాలేదంటే, తాను చేసింది పర్వాలేదంటే. చెప్పా కదా, సమర్థింపులు వస్తారు, మీరు సమర్థించేసుకుంటూ ఉంటుంది. అది ధర్మమా, నిజంగా మనం కరెక్ట్ గా చేశామా, ఇదే ఆలోచించేవాడే వివేకవంతుడు. అది ఆలోచించకుండా, లేదండి వాళ్ళు చెప్పారు, లేకపోతే వీళ్ళు చెప్పారు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో చెప్పారు, ఇది అప్పుడు ఎలా అవుతుంది? అది వివేకమా? సరే, అన్ని పనులు వాడు చెప్పినట్టు చేస్తారా? అలా చేయరు కదండి. ఎలా చేస్తారు? కాదండి, ఇదేదో అంటే వాడి బుద్ధి ఏమంటుంది, రకరకాల బుద్ధి. ఇక్కడ నిజంగా వివేకవంతుడు అనండి, శిష్యుడు అనండి, లేదా సాధకుడు అనండి, లేదా అమ్మ భక్తుడు అందాం, ఎవరైతే ఏమిటి, వాడిలో నిజంగా చిన్న విచక్షణ, వివేక విచక్షణాలు అంటారు. సాధకుడికి ఉండవలసిన ప్రథమ లక్షణాలు అవి. అంటే కాస్తంత విచక్షణ, వివేకం ఉండాలి. నిజంగా నేను చేసేది ధర్మమేనా, వాడు చెప్తే ఏంటి, వీడు చెప్తే ఏంటి, నేను నిజంగా ధర్మాన్ని ఆచరిస్తున్నానా అని వాడు అనుకోకపోతే ఇంకా వాడి బుద్ధి ఎలా ఉంటుందో అర్థమైంది కదా. కాబట్టి ఇక్కడ ప్రతి జీవుడికి ఆ వివేక విచక్షణాలు ఉండాలి. అయితే ఎలాగండి ఇన్ని వివేక విచక్షణాలు, ఏ విషయంలో ఎలాగ మనం వివేకంగా ఇవన్నీ అంటే, అందుకనే సాధన చెయ్యండి, చాలా సులభం. ఏముందండి సాధన, మనస్సు ఉందంటున్నారు కదా, ఆ మనసులో రకరకాల భావాలు గోలలు పెట్టే బదులు మీకు నచ్చిన దైవం యొక్క ఒక నామాన్ని స్మరణ చేయమని చెప్పారు. వేరేగా ఏమీ చెప్పలేదు. 5 పైసలు ఖర్చు లేదు.
శారీరక శ్రమ అంతకన్నాలి. అది చేస్తే ఈ స్ఫురణ శక్తి అంటే వివేక విచక్షణాలు నీలోనే కలుగుతాయిరా, ఎవరో చెప్పక్కర్లేదు. వెంటనే సమర్థింపు వస్తుంది కదా వాళ్ళని, వెంటనే వచ్చేస్తుంది. ఎందుకు వచ్చింది? జీవ లక్షణం. తప్పు నాది కాదు అన్న తాపత్రయం. తాపత్రయమే. బుద్ధి మారిందంగానే తాపత్రయం. తాపత్రయం అంటేనే సమర్థింపు. ఇంకేదన్నా చెప్పండి, పక్కవాడిది తప్పనాలు అంతే, మనకు అనవసరం. వాళ్ళు వచ్చి అడిగారు అనుకోండి, ఏదో చెప్పేసాలే ఇప్పుడు ఊరుకో నువ్వు అంటే, ఇవన్నీ కదా లేచింది మొదలు గోలే. అంటే ఆ తాపత్రయాలన్నీ సంతప్త బాగుగా ఆవిడ తీసేస్తుంది. సమాహ్లాదన. హ్లాదము అంటే ఇక్కడ పరమానందం అని. అవన్నీ నశిస్తే కదండి నవ్వుతారు. సమర్థింపు ఉన్నప్పుడు నవ్వుతారా? ఏదో పని చేసినా సమర్థింపు లేకపోతే నవ్వు వస్తుంది. ఏ పనులు చేసినా సమర్థింపు లేకపోతే నవ్వు వస్తుంది. సమర్థింపు ఉంటే నవ్వు వస్తుందా? అస్సలు రాదు. అంటే అలా అంటే సమర్థింపులు లేని హాయిగా అంటే ఎంత అంటే ఇక్కడ పాదము అన్నారు. అమ్మ ఇప్పుడు కూడా పరమానందాన్ని ఇస్తుంది. కాబట్టి నువ్వు నమ్మిన దైవాన్ని అలా నమ్ము అంతే. ధర్మంగా ఉండమన్నారు. ధర్మంగా ఉండటం పెద్ద కష్టం ఏంటండి బాబు? అసలు దానికి అంత సులభం లేదు. ఒకరిని తిట్టడం ఎంత కష్టం అండి? తిట్లు ఎత్తుక్కోవాలా? అలవాటు అయ్యే వరకైతే తిట్లు ప్రాక్టీస్ చేయాలి కదా. సంస్కృత భాషలో అసలు ఒక తిట్టు ఉండదు. తిడదామన్న సంస్కృతంలో తిట్లు లేవు. గొంతు గట్టిగా చెప్పడమే తప్ప తిట్లు లేవు. సంస్కరించబడిన భాష. అందుకనే సంస్కృతం దేవ భాష అన్నారు. పాపం దేవతలు ఎప్పుడైనా తిట్టారండి మిమ్మల్ని? మీరు తిట్టారు కానీ తిట్టలేదు. మీరు బోల్డ్ సార్లు తిట్టారు. మీ కోరికలు తీర్చకపోతే ఊరుకుంటారా కదా? ఆ రోజు నైవేద్యాలు కూడా పెట్టరు. గుడికి వెళ్ళటం మానేరండి, 2 సెకండ్లో గుడికి వెళ్ళటం మానేస్తారు. ఈ గుడి వేస్ట్. అలా భక్తి లోపం అని గ్రహించాలి కదా. కానీ ఎన్ని తాపత్రయాలో లేచింది మొదలు. చిన్న పిల్లవాడిని అడిగినా కూడా వాడికి బోల్డ్ కష్టాలు. వాడికి ఎన్ని తాపత్రయాలు. నేను అని మొదలు పెట్టారు కదా, వాడు నేను మొదలు పెట్టాడంటే వాడికి లేచింది మొదలు తాపత్రయమే. తాపత్రయం లేనివాడు ఎవడురా అంటే అమ్మని నమ్మినవాడు, గురువుని నమ్మిన వాళ్ళకి తాపత్రయాలు లేవు. కానీ ఇప్పుడు నమ్మారో లేదో మీరే డిసైడ్ అవ్వాలి. మీరు ఆరాధించే దైవాన్ని కానీ గురువుని కానీ మీరు నిజంగా మనసా వాచా కర్మణ నమ్మితే దేనికంటే తాపత్రయం? జరగవా పనులు? జరుగుతాయి. చేస్తేనే జరుగుతాయా? మీరు చెయ్యాలి అనుకున్నారు కాబట్టి చేశారు కదా. మీరు అదే నేను చెయ్యక్కర్లేదులే అదే జరుగుతుంది అన్నప్పుడు జరగలేదా? జరుగుతాయి. కానీ తాపత్రయం ఈ లోపల అవుతుందో లేదో. ది బెస్ట్ గా ఉండాలి, అందరూ మెచ్చుకోవాలి. ఎన్ని తాపత్రయాలు లేచింది మొదలు. ఇవన్నీ కూడా బుద్ధిలో కలగలేదు. బుద్ధి ఎక్కడి నుంచైనా బయట నుంచి వచ్చిందా? ఎవరైనా ఇచ్చారా? సమర్థింపు చెప్పినప్పుడు మీది కాదంటారా బుద్ధి? ముందు అది మానేశారనుకోండి, అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. హ్లాదన చంద్రిక. ఒక క్షమ్యత, చంద్రుడి యొక్క వెన్నెల. చెప్పాను కదా, అసలు మనం అక్కడ చంద్రుడిని చూసి కాస్త ఇది చేస్తే కదండి. చంద్రుడిని చూసే తీరికేది? సెల్ ఫోన్లు, టీవీలు, లేకపోతే అనవసరమైన కబుర్లు. అంతేగాని కాస్త పైకి వెళ్ళి ఆ చంద్రుడిని చూద్దామని ఈ రోజుల్లో అసలు ఎవరికి లేదు కదా. పూర్వకాలం అయితే కాసేపు బయట పడుకునేవారు, మంచాలు వేసుకుని. ఆ ఎండాకాలం వస్తే బయట పడుకుంటే ఆ చంద్రుడు కనపడేవాడు. ఆ చల్లదనము ఏదో ఇది ఉండేది. ఈ రోజుల్లో భయం. భయం లేకపోయినా అసలు బయటికి వెళ్ళేది. లాంగ్ డ్రైవ్స్కి వెళ్తారు కానీ కదా. లాంగ్ డ్రైవ్ లో చంద్రుడు ఎక్కడ ఉన్నాడండి పాపం. ఇలా రకరకాల. కాబట్టి అంటే చంద్రుడు ఎంతటి ఆహ్లాదాన్ని కలిగిస్తాడో మామూలుగా అది అనుభవించిన వాళ్ళకి తెలుసు. దానికన్నా ఎక్కువగా ఈ యొక్క తాపత్రయాలను ఆవిడ నశింపజేసి, అంటే అమ్మ తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రుడు ఆహ్లాదం కలిగిస్తుంది ఆవిడ. హ్లాదము అంటేనే పరమానందం అని అర్థం. ఇక్కడ ఆనందం అని చెప్పలే, హ్లాదము అన్నాడు. అంటే
మీరు ఏదైతే ఉందంటున్నారో మనసు, ఆ మనస్సుకి పరమానందాన్ని కలిగిస్తుంది. అలా కాబట్టి పాపం చంద్రుడిని చూద్దామన్నా కూడా తీరికేది కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సెల్లే కదా. సెల్లు పట్టుకుంటే సెల్లు వేడి వస్తుంది, కానీ చంద్రుడి ఇది వస్తుంది అంటే కాసేపు అన్న చంద్రుడి దగ్గర ఏదో కూర్చుందాం, కాసేపు చందమామతో కబుర్లు చెప్దాం అనుకుంటారు. అందుకే పూర్వకాలం సినిమాల్లో కాస్త పాటలు పెట్టారు కదా. సినిమాల్లో చంద్రుడిని చూశారు కానీ నిజ జీవితంలో చంద్రుడిని చూడాలంటే ఎన్ని కష్టాలు అసలు. ముందు ఆయన గుర్తు రావాలి కదా. రాత్రికైతే ఏదో ఉన్నాడో లేదో. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మికము, ఆది దైవికము ఇవి వేరేవి నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే వాటి గురించి పెద్ద అసలు ముందు ఈ దేహ తాపత్రయం అంటే నీ బుద్ధి తాపత్రయం, లేకపోతే ఆ తాపత్రయాలు ఏమి చెయ్యి. ఈ తాపత్రయాలు బాగా సంతప్త, అవన్నీ అగ్నిలో ఆహుతి అనుకోండి, తప్తం అయిపోవాలి అంటే ముందు బుద్ధి సరిగ్గా ఉండాలి. బుద్ధి సరిగ్గా ఉండాలంటే ఏదో ఒకటి పట్టుకోవాలి. ఒకటి ఉన్నప్పుడు హాయిగా ఉంటుందండి, 4 ఉన్నప్పుడు కదా గోల మొదలయ్యేది. ఒకటే ఉందనుకోండి గొడవ ఉంది, ఏది లేదు. 4 ఉన్నాయనుకోండి ఎంతకీ సెలక్షన్ అవ్వదు. అవుతుందా? అదే ఒకటే ఉందనుకోండి. అదే కాబట్టి ముందు ఈ నా అన్న తాపత్రయాన్ని కనుక తగ్గించుకుంటే, సరే తగ్గించుకోవడం అత్యంత సులభం అని పాప ఎన్నిసార్లు చెప్పడం జరుగుతుంది. పాప ఆయన అక్కడ కూర్చున్నది అందుకే కదా. ఆయన అంటే పాప మీరు కాదు, రమణ మహర్షి. కానీ ఆ రమణ మహర్షి చెప్పింది అది. సుమ్మ నోరు మూసు కూర్చోరా అన్నాడు. అబ్బో, కూర్చుంటే ఈగో ఎలా సాటిస్ఫై అవుతుంది? కాబట్టి ఆ ఈగో లేకపోతే సుమ్మ దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందండి? ఈగో వల్ల కాసేపు అయితే కనపడతాయి కదా ఈగోలు. తరుణి ఎల్లప్పుడు నువ్వు ఒకే రీతిగా ఆవిడ ఉంటుంది. ఆవిడ ఎప్పుడు కూడా అంటే బాల రూపము లేదా ప్రౌఢ రూపం అంటాం, అలాగే ఉంటుంది తప్ప ఆవిడ ముసలి ఆవిడ అవ్వలేదు. ఎందుకంటే రూపం లేని వాళ్ళకి హాయ్ అండి. రూపం ఉన్నప్పుడు కదా రంగేయాల్సి వస్తుంది. జుట్టున్న వాడికి రంగేయాలి, జుట్టు లేకపోతే కదా. బోడుగుండంత సామెత ఉంది కదా. ఏ గొడవ ఉందండి? ఉంటే కదా రంగేసుకో. ఎందుకంటే రంగు అంటే ఎంగుగా కనపడాలి. అంటే అమ్మకి అలాంటివి ఏమీ లేవండి. సహజంగానే సౌందర్య లహరి అన్నారు. అందుకని ఆవిడ అన్ని సౌందర్యమే. సదా 16 సంవత్సరాల ప్రాయంలోనే ఉంటుంది. కాబట్టి తరుణప్రాయము ఆనందముగాన పరమేశ్వరి సదా ఆనందమయ సదా షోడశ వర్షాంచనవయపితాం నిత్య తారుణ్యం. కాబట్టి ఇప్పుడు ఎంగేజ్ వాళ్ళు కదండి, పెద్ద ఫోజులు పడుతుంటారు. వాళ్ళకే కదా నల్ల చెట్టు ఇది అది వాళ్ళు ముసలా అనుకుంటారు. వాడిగా అవతారం తెలీదా వాళ్ళకి? తెలుసు. కానీ ఆవిడ అంటే ఆ 16 సంవత్సరాలు ఉందని కాదు, ఆవిడేది ఏమీ లేదని చెప్పటం. రూపం లేని ఆవిడ కాబట్టి ఎప్పుడు ఒకటే రూపంలో. ఎవరు బాగుంటుందా? బాగుండదు. ప్రేమిస్తారండి. ఎంత తల్లి అయినా ఎంత తండ్రి అయినా పోనీ ఇంకోళ్ళనైనా విసుగురాదు. విసుక్కుంటారా? విసుక్కోరా? అబద్ధాలు ఆడద్దు నా దగ్గర. అబ్బాయి ఏమిటి చాదస్తామంటారు. అంతేగాని వాళ్ళు చెప్పిందల్లా వీళ్ళు తలకాయ ఊపుతారా? అందుకని అమ్మవారు ఎప్పుడు ముసలావిడ అవ్వదు. రహస్యం అదే. మీరు కోరికలు కోరుతారా? ఆల్రెడీ ముసలాడ ఈవిడే. మీరు ముసలాళ్ళకి ఏమైనా పని చేస్తారండి? నీకు చేతగా అదిలో కూర్చో అంటారు. అదే దేవుళ్ళు కూడా ముసలాళ్ళు అయితే వాళ్ళకి ఎందుకు కోరుకుంటారు? మీరు కోరుకుంటారా? ఏమిటో ముసలావిడ అయింది, ఈవిడేం కోరికలు తీరుస్తుందిలే అంటారు. కత్తి కూడా సరిగ్గా పట్టుకోవటం రాని ఈవిడేమో యుద్ధం చేస్తుంది అంటారు. యంగ్గా ఉంది కాబట్టి కదండి ఆవిడకి నమస్కారాలు. అందంగా ఉంది కాబట్టి నమస్కారం. అందంగా లేకపోతే నమస్కారం చేస్తారా? కాళికాదేవిని చూసి భయపడరు.
ఏదో రామకృష్ణ కాబట్టి పరమహంస ఆయన కాబట్టి కాళికాదేవిని ఉపాసించాడు కానీ వామ్మ ఆవిడ చూస్తే నిల్లగొట్టింది. ఆవిడకి ఏం చేస్తాం, నా వైపు రాదు. అన్ని రూపాలు ఉన్నాయి ఆవిడకి. అంటే మాకు అలవాటు లేదండి, మా ఇంట్లో వాళ్ళ ఆచారం లేదు, కాళికాదేవి ఉపాసన ఆచారం లేదు మాకు. అంటే అమ్మ ఎప్పుడు అలాగే ఉంటుంది, అందంగా ఉంటుంది కాబట్టి మీరు ఆరాధిస్తారు. అందంగా లేకపోతే ఎందుకు ఆరాధిస్తారండి? ఆవిడని ఆరాధించే వాళ్ళు ముసలి వాళ్ళైనా వాళ్ళని అనుధావంతి శతసహ అన్నారు. అంతేకాని వేరే ఇక్కడ భేదం చూడండి, ఆవిడ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఆవిడని ఆరాధించిన వాళ్ళు ముసలాళ్ళైనా పాపం మీరు అభిమానిస్తారు కదండి, అంటారు కదా అందంగానే ఉన్నారని, బాగుంటది కనుక. అనుధావంతి శతస. కాబట్టి వాళ్ళు అంటే అమ్మ చూడండి ఎంతటి కరుణం. ఆవిడ అలా ఉన్నా ఆవిడ భక్తులు ముసలాళ్ళు అయినా సరే వాళ్ళని ఆరాధించేటట్టుగా చేస్తారు. కాబట్టి మీరు ముసలాళ్ళు అయ్యారని బాధపడకండి, అమ్మని ఆరాధించండి చాలు. కాబట్టి అమ్మ ఎప్పుడు చక్కగా, ఇక్కడ అర్థం ఏమిటి అంటే 16 ఏళ్ళు అంటే అప్పుడు సత్తువ బాగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటారని చెప్పటం. ఆనందంగా ఉంటారు కదండి పిల్లలు అప్పుడు, అవునా? ఉంటారా ఉండరా? అందరూ అంతే, ఆ వయసులో చక్కగా ఆనందంగా ఉంటారు. అమ్మను ఉపాసిస్తే ఏ వయసులో అయినా ఆనందంగానే ఉండొచ్చు, అది వాళ్ళకి తెలియని రహస్యం. కాబట్టి ఇక్కడ మనం అది గమనించుకుంటే ఎప్పుడు యవ్వనం అంటే ఏంటండి, ఉత్సాహము ఆనందం, ఏదైనా చేయగలిగే శక్తి, అంటే చేస్తాను అన్న ఒక ఇది. కాబట్టి అదే చెప్పారు అంతే తప్ప ఇక్కడ కేవలం సౌందర్యం గురించే కాదు. అమ్మ ఎప్పుడు కూడా సౌందర్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, మానసిక సౌందర్యం ముఖ్యమైనది. కాబట్టి మానసికం అంటే ఆ మనస్సులో కరుణ, ఈ ధర్మం అనేది ఉందనుకోండి, అదే ఆనందం. నవ్వుతూ ఉంటే అందంగా కనపడతారు కానీ సీరియస్ గా ఉంటే ఏం అందంగా కనపడతారండి? వామ్మో సీరియస్ గా ఉన్నారంట, నాకు కూడా చాలా భయం సీరియస్ గా ఉన్న వాళ్ళతో మాట్లాడాలంటే, ఎందుకు వచ్చిన గోళ్ళే అనుకుంటారు. నవ్వాలా వద్దో తెలియదు కదా వాళ్ళని చూస్తే, మనం నవ్వి వాళ్ళు నవ్వలేదు అనుకోండి పెద్ద ఫీలింగ్. అందుకని సీరియస్ గా ఉన్న వాళ్ళ వైపు ఒకసారి చూసి అమ్మ సీరియస్ గా ఉన్నారని నేను కూడా నవ్వను, ఎందుకు వచ్చింది బాధ, ఎక్స్పీరియన్స్ కదా. అలా అంటే ఒక ఆనందము అనేది మీరు ఎప్పుడు నవ్వుతారు మరి? లోపల కాస్తన్నా ఉంటే నవ్వుతారు కదండి. అసలు అది అమ్మ యొక్క సౌందర్యం. అంటే రహస్యం ఏంటంటే అమ్మ ఎప్పుడు కూడా ఆనందంగానే, వీళ్ళు తిట్టారు వాళ్ళు తిట్టారని ఆవిడ ఏమి ఫీల్ అవ్వదు. ఆవిడకి అసలు అవి వినపడవు, వినిపించుకోదు. కాబట్టి కాబట్టి మనం కూడా వినిపించుకోకపోతే మనం ఆనందంగానే అంటే అన్నారు అంటే అన్నారు నాకేంటి అన్నారు, హాయిగా ఉంటారు. ఇంకా ఏమండి అయిపోయి. కాబట్టి తరిణి అంటే అది భువనానికి ఈశ్వర్. ఆహా ఓహో అనడానికి లేదు, మనసులో ఎప్పుడూ కూడా ఆ ఆనందం ఉన్నప్పుడు మన ఫేస్ అనండి ఇంకోటి అనండి ఏదైనా అందంగానే కనపడుతుంది. అందం అనేది చూసే దృష్టిని బట్టి అని కూడా అన్నారు. నీ దృష్టి సరిగ్గా లేనప్పుడు, నీ దృష్టిలో భేదం లేనప్పుడు అందంగానే ఉంటారు. ఇక్కడ మాట వస్తుంది. తపమనగా మిత భోజనము, ఉపవాసము, ఈ వ్రతాలు ఇతరములకు శాస్త్ర విధానముల వలన శరీరాన్ని శుష్కింపజేయుట, ఆకలి దప్పులు శీతోష్ణములు మొదలగు ద్వంద్వములను సహించుట, కాయిక వాచిక మానసిక వృత్తులను ఏకాగ్రత చేయటం, సర్వ ఇంద్రియములు బుద్ధి అందు లయింపజేసి బుద్ధిని పరమేశ్వర ధ్యానమునందే చలనరహిత మొనర్చుట మొదలగు నియమములచే బద్ధులకు ఉపాసక శ్రేష్ఠులను సదాచార పరాయణులను తాపత్రయములు సమీపబడిన వారును తాపసులు అనబడతారు. ఇట్టి తాపస జనులచే ఆవిడ ఉపాసించబడుతుంది. కావున ఆవిడ తాపసు. కాబట్టి ఇక్కడ తపస్సు అన్నారు. తపస్సు అనగానే మామూలుగా మనం ఏకాగ్ర చిత్తంతో చేసేదే తపస్సు. సరే ఇక్కడ శాస్త్రం ప్రకారం అన్నారు ఉపాసించేది, ఇవన్నీ కూడా చెప్పారు.
ఇవన్నీ మిత భోజనం ఇవన్నీ కొన్ని కష్టాలు కదండి పాప. మరి 4 రకాలు వండి కొంచెమే తినమంటే ఎంత కష్టం. అందుకని అప్పుడప్పుడు తినమన్నారు. రోజు మిత భోజనము, ఉపవాసము ఇవన్నీ కూడా వ్రతాలు, నోములు. అంటే ఉపాసన అంటే అర్థం ఏమిటి? ఆవిడని ఆరాధించడమే ఉపాసన. తపస్సు అంటే కూడా అదే కదా అర్థం. అంటే అన్యము లేకుండా ఒకరినే ఆరాధించటం. ఒకరిని అంటే ఉపవాసం అన్నా మిత భోజనం అన్నా శుభ్రంగా సుష్ఠుగా భుజిస్తే ఏమిటండి ధ్యానం చేసేది? అసలు ఇంకా పరమానందంలోనే ఉంటారు కదా. బాగా తిన్నారనుకోండి ఆనందం కాదు, ఒకటే ఆనందం. ఎంతసేపు వాటి గురించే కదండి మాట్లాడతారు, వేరే మాట్లాడతారా? అసలు ఎంత బతిగా తిందాం అనుకున్నా కానీ ప్లేస్ లేదు. అంటే ఇక్కడ మనకి ఆ ఏకధ్యాస ఎక్కడ ఉందో అదే తపస్సు. కాబట్టి ఇక్కడ ఆ తాపస ఉపాసన ఇవన్నీ అంటే నీకు ఆ ఉపాసన సమయంలో భోజనం మీద కానీ ఇంకో దాని మీద కానీ దృష్టి లేకుండా ఉండటం. సమయానికి ఎంతో కొంత ఆహారం తీసుకోవాలి, కానీ నీ యొక్క మనస్సు మొత్తం కూడా కేవలము నువ్వు ఎవరిని ఉపాసిస్తున్నావో ఒక దీక్ష తీసుకున్నావు, దీక్షా సమయంలో కేవలం అది మాత్రమే ఉండాలి. ఏది వ్రతం చేస్తున్నారు అనుకోండి, దాని మీదే ధ్యాస ఉండాలి. అమ్మవారికి ఎలా చేయాలి, ఏమిటి, అన్ని సవ్యంగా ఉన్నాయా లేదా. ఇప్పుడు పూజారి రాగానే ఆ యొక్క ఏకాగ్రత అక్కడ ఉండాలి, వ్రతం మీద ఉండాలి. అది ఉపాసన అంటారు. అంతే తప్ప ఊరికి వచ్చే వాళ్ళ గురించి వెళ్లే వాళ్ళ గురించి ఇవన్నీ కాదు. అప్పుడు ఆనందం లభించిందా ఆలోచించండి. మీరు కూడా బోల్డు వ్రతాలు, నోములు, ఉపాసనలు చేసే ఉన్నారు కదా. ఆనందం లభించిందా? అంతా అయిపోయాక ఎంత ఆహా అన్నారా? అమ్మయ్య అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు ఇహ. అప్పుడు అక్కడ దైవం ఎక్కడ ఉందండి? దైవం ఉందా అక్కడ? అంటే అక్కడ ఈ ఉపాసన అన్న మిత భోజనం అన్న ఇవన్నీ కూడా అర్థం ఏమిటి అంటే నీ మనసు అక్కడ లగ్నం అవ్వటం కోసం. నువ్వు ఆరాధించే దైవం ఎవరైతే ఉన్నారో వారి యందు నీ మనసు లగ్నం అయితే అదే తపస్సు, అదే ఉపాసన, అదే మిత భోజనం, అంతా అదే. ఎందుకు మిత భోజనం చాలా సార్లు చెప్పుకున్నాం. కృష్ణుడు కూడా పాపం మొత్తుకున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ తాపసారాధ్య అంటే అంటే అలా తపస్సులు చేసి అంటే నియమ నిష్టలతో ఆరాధిస్తారు. ఆరాధించితే ఆవిడే ఇస్తుంది, మీకు కూడా ఆ శక్తి ఇస్తుంది. ఇక్కడ ముఖ్యంగా నేను జీవుడి గురించి అంటే మీరు సాధకులుగా ఉన్నారు, అమ్మని ఆరాధించే వాళ్ళు కాబట్టి అవే చెప్తున్నాను. బాహ్యమైన వేరే ఉపాసనలు అవి చెప్పటం లేదు, అవి అవసరం లేదు. ఎందుకంటే బాహ్యమైన ఉపాసనలు అనండి, వ్రతాలనండి, వీటన్నిటికీ కూడా చాలా నియమనిష్టలు ఉంటాయి. మీరు ఒక సత్యనారాయణ వ్రతం చేసినా అసలు ముందు రోజు భూసయనం చేయాలి, ముందు రోజు కేవలం మితాహారమే తీసుకోవాలి, టిఫిన్ ఇలాంటివన్నీ. అవన్నీ చేస్తారా? అవన్నీ ఎవరు చేయరు. ఆ మనసు అక్కడ లగ్నం అవ్వాలి. అందుకే ఒక కడతారు కదండి తాడు, లేవకుండా కూర్చోమని కడతారు. ఎక్కడ లేవకుండా కూర్చుంటారు అంటే అర్థం ఏంటి? ఇది కట్టాను నాయన, ఇక ఇప్పుడు నీ మనసు అంతా అక్కడ లగ్నం చెయ్యి అన్నారు. కానీ అక్కడ లగ్నం చేయనప్పుడు ఇది కట్టినా ఒకటే, కట్టకపోయినావు. అంటే ఈ బాహ్యమైన వ్రతాలు ఇవన్నీ కూడా నియమనిష్టలతో కూడినవి. నిజంగా అలా చేసినప్పుడు దాని ఫలితం వాళ్ళు అక్కడ మనకి చెప్తారు కదా కథల్లో, ఆ ఫలితం వచ్చి తీరుతుంది. కానీ అలా చెయ్యరు కాబట్టి అది రాదు. కాబట్టి వాటన్నిటికన్నా కూడా మనస్సుని ఆ అమ్మాయి లగ్నం చేసి ఆ నిరంతరం సర్వకాల సర్వావస్థలందు ఆ ధ్యానం చేస్తే, దీనికి పెద్ద వేరే నియమనిష్టలు అంటే ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా చెప్పారంటే మీకు? కొద్దిగా కాసేపు నిద్ర తగ్గించండి అన్నారు, అంతే కదా. వేరే ఏమన్నా చెప్పారా? ఏం చెప్పలేదు. నిద్ర వస్తే కాసేపు నడుస్తూ అయినా చేయమన్నారు, అంతే తప్ప మిమ్మల్ని వేరే కష్టాలు ఏమన్నా పెట్టారండి? ఇది కూడా పెద్ద కష్టం ఏంటి? సినిమా చూస్తే నిద్ర వచ్చిందండి, పుస్తకం తీస్తే నిద్ర వస్తుంది అనుకోండి. పిల్లలకి, చదువుకునే పిల్లలకి పుస్తకం తీస్తే నిద్ర వస్తుంది. సాధకులకి సాధన మొదలు పెట్టగానే నిద్ర వస్తుంది, ఆనందం అసలు. కాబట్టి అలా దీనికి అంటే ఈ తపస్సు చేయడానికి మీ మనస్సు, బుద్ధే ముఖ్యం. అది మీరు ఎవరిని ధ్యానిస్తున్నారో వారి యందు లయమైతే కలిగేది పరమానందమే.
భయం కానీ ఇంకోటి కానీ ఎక్కడి నుంచి వస్తాయండి? రానే రావు. రక్షించే వాళ్ళు ఉన్నప్పుడు భయం ఉంటుందా? కాబట్టి మీ యొక్క తాపత్రయాలు అంటే ఏదైతే బుద్ధి రకరకాలుగా వెళుతోందో ఆ బుద్ధిని నియంత్రించుకోండి. శుభం భూయాత్. చలో.